హలో చిల్డ్రన్, ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ న్యూ ఇయర్ చిల్డ్రన్. ఈరోజు కిడ్స్ స్టోరీ టైంకి మీరందరూ రెడీగా ఉన్నారు కదా? ఓకే, ఈరోజు మనం ఒక మంచి లెసన్ నేర్చుకుందాం. పిల్లలు, ఒక ఊర్లో ఒక రాజు ఉన్నాడు. ఈ రాజు తన దేశంలో ఉన్న ప్రజలను చాలా చక్కగా పరిపాలన చేస్తున్నాడు. పిల్లలు, ఒకరోజు ఎందుకో ఈ రాజుకు మరి తన దగ్గరున్న ప్రజలకు ఒక మంచి ఆఫర్ ఇవ్వాలని అనిపించింది. ఆ రాజ్యంలో ఒక పెద్ద ప్రకటన చేశాడు. అదేంటంటే, ప్రజలారా, మీ అందరికీ ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇవ్వబోతున్నాను. రేపు మార్నింగ్ 9 o'clockకి నా ప్యాలెస్ డోర్స్ ఓపెన్ చేస్తాను. ఎవరైతే నా ప్యాలెస్లోకి వచ్చి ఏదైనా వస్తువు పట్టుకుంటారో, ఎవరు ఫస్ట్ ఏ వస్తువు పట్టుకున్నారో అది వాళ్ళకి సొంతం అయిపోతుంది అని అద్భుతమైన ప్రకటన చేశాడు. రాజు అంటే తెలుసు కదా, ఎంత కాస్ట్లీ థింగ్స్ తన దగ్గర ఉంటాయో కదా. ఎంత మంచి ఫర్నిచర్ ఉంటుంది, ఎంత గోల్డ్ ఉంటుంది, ఎంత మరి సిల్వర్ ఉంటుంది, ఎంత ప్రెషియస్ థింగ్స్ అతని దగ్గర ఉంటాయి కదా. అందుకని ప్రజలందరూ కూడా ఎంత మంచి రాజు, ఎంత పెద్ద ఆపర్చునిటీ ఇచ్చాడు, కాబట్టి రేపొద్దున్న నేను 7 o'clock వెళ్ళా ఆ కోట దగ్గర ఉండి రెడీగా వెయిట్ చేస్తూ ఉంటాను. రాజు డోర్ ఎప్పుడు తీస్తాడో అప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి నేను రాజు బంగారం మీద చేయబెడతా, అప్పుడు ఆ బంగారం అంతా నాదైపోతుంది అని అనుకుంటుంటే, ఇంకొకరు అంటున్నారు, ఒకవేళ ఎవరైనా బంగారం మీద చేయబెట్టేశారనుకో అప్పుడు నేను వెండి మీద చేయబెడతానని ఒకళ్ళు డైమండ్స్ మీద చేతులు పెడతానని ఒకళ్ళు. అలా అందరూ ఎవరి మట్టుకు వాళ్ళు ప్లాన్స్ వేసుకొని తెల్లవారుజాము నుంచి వెయిటింగ్ చేస్తూ ఉన్నారు. రాజు డోర్ ఎప్పుడు ఓపెన్ చేస్తాడు, నేను ఎప్పుడు లోపలికి వెళ్ళాలి, నాకు ఏది నచ్చితే అది పట్టేసుకుంటే అది నా సొంతం అయిపోతుంది కదా అని ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రజలందరూ చాలా ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. పిల్లలు, ఆ రోజు మార్నింగ్ 9 అయిపోయింది. రాజు డోర్స్ ఓపెన్ చేశాడు. అక్కడ నుండి ప్రజలందరూ పరిగెత్తుకుంటూ వచ్చి కోటలో ఉన్న విలువైన వస్తువులను ఒక్కొక్కరు టచ్ చేస్తూ ఉన్నారు. ఒకళ్ళు మంచి డైనింగ్ టేబుల్ ఉంటే దాన్ని ముట్టుకున్నారు, ఇంకొకళ్ళేమో మంచి బంగారపు వస్తువులుంటే వాటిని టచ్ చేశారు, కొంతమంది వెండి గిన్నెలను ముట్టుకున్నారు, కొంతమంది రాజు యొక్క విలువైన రాళ్లను, ప్రెషియస్ స్టోన్స్ ఉంటాయి కదా పిల్లలు, డైమండ్స్, పర్ల్స్, వీటిని టచ్ చేశారు కొంతమంది. అలా ఏది దొరికితే దాన్ని పట్టుకుందామని అందరూ ఆదరబాదరగా పరిగెత్తుతున్నారు. పిల్లలు, మీరు కూడా అంతే కదా. ఒకవేళ మమ్మీ డాడీ షాపింగ్ మాల్కి తీసుకెళ్ళి నాన్న నీకేది కావాలో కొనుక్కో అని అన్న, టాయ్స్ షాప్కి తీసుకెళ్ళి నీకు ఏ టాయ్ కావాలన్నా కొనుక్కో అని చెప్తే అప్పుడు ఎంత స్పీడ్గా పరుగులు ఎత్తుకుంటూ వెళ్ళిపోయి ఏమి కావాలంటే అవి కొనుక్కొని తెచ్చుకుంటారు కదా. పిల్లలు, మనకు నచ్చింది చేయాలంటే మనకు ఎంత ఇష్టమో కదా. అంతేకాదు, మనకి ఏదైనా వస్తుంది అంటే ఎంత స్పీడ్గా పరిగెత్తుతామో. ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా పరుగులు ఎత్తుకుంటూ కోటలో ఉన్న అనేకమైన చాలా వస్తువుల్ని టచ్ చేస్తూ ఇది నాదే, ఇది నాదే, ఇది నాకే అని చాలా సంతోషపడుతూ ఉన్నారు. అంతలో ఒక వ్యక్తి ఆ జనాల్లో నుండి చాలా సైలెంట్గా నడుచుకుంటూ వచ్చాడు. అందరూ అతన్ని గమనిస్తున్నారు. ఏంటి ఇతనికి ఏమి రియాక్షన్ లేదేంటి, అందరం ఇంత స్పీడ్గా పరిగెత్తుతున్నాం, బంగారం మీద కానీ ఏ వస్తువుల మీద కానీ తన దృష్టి లేదేంటి, ఏంటి అంత సైలెంట్గా వెళ్ళిపోతున్నాడు అని అందరూ ఆలోచిస్తుంటే అతడు నేరుగా రాజు దగ్గరికి వెళ్ళి రాజును పట్టుకున్నాడు. పిల్లలు, అయ్యా, రాజును పట్టుకునేసరికి రాజు ఎవరి వ్యక్తి అయిపోతాడు? ఎవరైతే రాజును పట్టుకున్నారో రాజు వాళ్ళ సొంతం అయిపోతాడు. అప్పుడు అందరూ ఏవేవో పట్టుకున్నారు, కానీ రాజును ఎవరైతే పట్టుకున్నారో రాజు వాళ్ళ సొంతం అయిపోతాడు. అప్పుడు రాజుకున్నవన్నీ వాళ్ళే అయిపోతాయి. ఎంత తెలివిగా లోడో కదా. చాలా సైలెంట్గా వచ్చాడు, కానీ చాలా తెలివైన పని చేశాడు. ఈ లెసన్ వింటుంటే మీలో చాలామంది అయ్యయ్యో వాటిని అన్నిటినీ పట్టుకున్న వాళ్ళు ఎంత పిచ్చి అమాయకులు, ఆ అన్నెవరో కానీ చాలా తెలివిగా ఆలోచించాడని అనుకుంటున్నారు కదా. నిజమే, మన జీవితంలో కూడా చాలామంది మనం కూడా అసలైన దేవుణ్ణి వదిలేసి ఈ లోకంలో ఉన్న వాటిని అన్నిటినీ వెంబడిస్తూ ఉన్నాం పిల్లలు. కానీ మనం
అనుకుంటున్నాం ఇది చాలా ఇంపార్టెంట్, నాకు ఫోన్ కావాలి, నాకు వాచ్ కావాలి, నాకు బార్బీ బొమ్మ కావాలి, నాకు రిమోట్ కంట్రోల్ కార్ కావాలి, నాకు అది కావాలి, నాకు ఇది కావాలని మనం వస్తువుల మీద పడుతున్నాం. కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన యేసయ్య దగ్గరకు వస్తున్నామా? యేసయ్య నాకు కావాలి అని కోరుకున్నామా? యేసయ్య నీ సొంతమైతే యేసయ్య కలిగిందంతా నీది కాదా? ఎంత గొప్ప విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో కూడా ఒక అక్క ఉంది పిల్లలు. ఆ అక్క గురించి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. ఆ అక్క పేరు హదస్సా. మమ్మీ డాడీ లేకపోయినా చిన్నప్పటి నుండి వాళ్ళ పెద్దనాన్న కొడుకైన మొర్దకై అన్న హదస్సాకని పెంచుతూ ఆయనే మమ్మీగా డాడీగా ఉండి చాలా ప్రేమను చూపిస్తున్నాడు. ఒక అన్నయ్యన తండ్రిలాగా తల్లిలాగా ఈ హదస్సాకని ప్రేమిస్తూ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. ఒకరోజు రాజు దగ్గర నుంచి ఒక ప్రకటన వచ్చింది. అదేంటంటే పవిత్రమైన కన్యలందరినీ రాజు తన కోటలోకి పిలుస్తున్నాడు. వారిలో అందరినీ కూడా ఒకరోజు రాజు దగ్గరకు తీసుకొస్తారు. రాజు వాళ్ళందరినీ కూడా చూస్తాడు. ఒకవేళ అందులో ఎవరైనా నచ్చితే రాజు వాళ్ళలో ఒకరిని రాణిగా చేసుకోవాలని అనుకుంటున్నాడు. అయితే ఈ కోటలోనికి చాలామంది అక్కలు వచ్చారు. అయితే వీరిని దాదాపు సంవత్సరం వరకు కూడా ఎన్నో రకాల సుగంధ పరిమళాలతో వారు తయారవుతా ఉన్నారు. వారిని బాగా ఇంకా బ్యూటిఫుల్గా చేయాలని, ఇంకా అందంగా చేయాలని ఎన్నో వస్తువులు తీసుకొచ్చి వాళ్ళ ముందు పెట్టారు. అయితే పిల్లలు చాలామంది ఏం చేశారంటే వాళ్ళకి ఏది కనిపిస్తే అది తీసేసుకున్నారు. వాళ్ళకి ఏం చేయాలనిపిస్తే అది చేసేసారు. ఏది చూస్ చేసుకోవాలో అది చూస్ చేసుకున్నారు. కానీ హదస్సా అక్క అక్కడికి వెళ్ళాక ఎస్తేరుగా మార్చబడి చాలా ప్రత్యేకంగా జీవించింది. అక్కడ హదస్సా అక్క ఎస్తేరుగా పిలువబడింది. ఎస్తేరు అక్క అక్కడికి వెళ్ళింది కానీ వాళ్ళల్లో కలిసిపోలేదు. చాలా ప్రత్యేకంగా జీవించింది. అంతేకాదు ఎన్ని ఉన్నా కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి అక్క దేవునికి లోబడింది. హేగే అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఎట్లా చెప్తే అట్లా చేసింది. ఆయన ఎలా ఉండమంటే అలాగే ఉంది. ఏది అవసరమో అదే తీసుకుంది. అలా దేవుని పక్షాన ఉన్నందుకు, దేవుని బిడ్డగా జీవించినందుకు నిజంగా ఎస్తేర్ అక్క ఒకరోజు రాణిగా సెలెక్ట్ అయింది. లోకంలో కనిపించినవన్నీ తీసుకున్నారు చాలామంది అక్కలు, కానీ వాళ్ళందరూ సెలెక్ట్ కాలేదు. కానీ అక్క దేవుడికి ఎలా ఇష్టమో అలా ఉండాలని నిర్ణయించుకుంది. దేవునికి ఇష్టమైన దీనత్వం అనే మనసు తను కలిగి ఉంది. అంతేకాదు దేవుని బిడ్డలకు తగినట్లుగా అక్క జీవించింది కనుక అక్క రాణిగా సెలెక్ట్ అయింది. ఇంతవరకు అక్క ఒక అనాథ బిడ్డగా పెరిగింది. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తానికి తను అప్పగించుకుందో, లోకంలో ఉన్న అన్నిటినీ కోరుకోకుండా చాలా ప్రత్యేకంగా జీవిస్తూ దేవుణ్ణి సంతోషపెట్టడానికి అక్క ఎప్పుడైతే నిర్ణయించుకుందో అక్కను దేవుడు రాణిగా చేశాడు. దేవుని దృష్టిలో అక్క చాలా దయ పొందుకుంది. అంతేకాదు రాజు దగ్గర కూడా దయ పొందుకుంది. అక్కను దేవుడు బ్లెస్ చేశాడు. చెల్లి తమ్ముడు, ఈరోజు లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే లోకంలో చాలా ఉంటాయి. వాటిని అన్నిటినీ మనం చూస్ చేసుకుంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చిన వారం కాదు పిల్లలు. అందుకని మనం దేవుని బిడ్డలకు తగినట్లుగా జీవించాలి. ఎస్తేర్ అక్క చూడండి ఎంత దీనంగా దేవుని కొరకు జీవిస్తూ దేవుని చిత్తాన్ని నెరవేర్చిందో. లోకంలో ఉన్నవన్నీ చుట్టుపక్కన వాళ్ళందరూ కూడా రకరకాలుగా ప్రవర్తిస్తున్నా వాటిని బట్టి అక్క ఎక్కడ కూడా డిస్టర్బ్ కాకుండా కేవలం దేవుడు ఎలా నడిపిస్తే అక్క అలా నడిచినందుకు దేవుడు అక్కని జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన రాణిగా దేవుడు అక్కను బ్లెస్ చేశాడు. ఇందాక మనం నేర్చుకున్నాం కదా, రాజు ఎన్నో వస్తువులు చూపించి మీకు ఏది కావాలో కోరుకోండి, మీరు పట్టుకుందల్లా మీదే అంటే అందరూ వాళ్ళకు నచ్చినవి పట్టుకున్నారు. కానీ అవన్నీ పట్టుకున్నారు కానీ అవి వాళ్ళ సొంతం కాలేదు. రాజుని ఎవరైతే పట్టుకున్నారో రాజుకు చెందినవన్నీ అతనివి అయ్యాయి. అలాగే మనం దేవుని చిత్తాన్ని నెరవేరిస్తే దేవుని అన్నీ మనం అవుతాయి కదా. ఎంత గొప్ప బ్లెస్సింగ్ కదా. లోకంలో ఉండేవి ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి. టెంపరీ వాటి కొరకు మనం పరుగులు ఎత్తకూడదు, కానీ శాశ్వతుడైన దేవుని వైపు మనం చూడాలి. ఆయనను గనుక మనం సంపాదించుకోగలిగితే ఈ లోకంలో ఏదున్నా లేకున్నా యేసయ్య ప్రేమ మనల్ని బ్రతికిస్తుంది. యేసయ్య ప్రేమే గొప్ప రాజ్యానికి
లోకానికి మనల్ని తీసుకువెళ్తుంది. లోకంలో ఉన్నవన్నీ మనకు ముఖ్యం కాదు, కానీ యేసయ్యే మనకు ముఖ్యం. యేసయ్యను సంతోషపెట్టడానికి మనం జీవించాలి, కానీ లోకంలో ఉన్న ఆనందాల వైపు మనం వెళ్ళకూడదు. పిల్లలు, దేవునికి ఇష్టం లేనివి ఏవి కూడా మనం చేయకుండా యేసయ్యను కనుక మనం సంతోషపెట్టగలిగితే, యేసయ్య బిడ్డగా జీవించగలిగితే, యేసయ్యను మనం సొంతం చేసుకోగలిగితే యేసయ్యకున్నవన్నీ మనమే పొందుకోవచ్చు. ఓకేనా పిల్లలు? మరి ఈరోజు ఎస్తేరక్క కూడా ఎంత చక్కగా ఈ లోకపు ఆనందాలు ఏవి కూడా తను కోరుకోలేదు, కానీ దేవునికి ఇష్టమైనట్లుగా జీవించింది. అందుకు ఎస్తేరక్క రాణిగా మిగిలింది. ఈ రోజు నుంచి నీవు నేను మనందరం కూడా యేసయ్యను మాత్రమే కోరుకుందాం. యేసయ్యను కోరుకుంటే ఆయనలో మిగిలినవన్నీ కూడా మన సొంతం అవుతాయి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. రాజు చెప్పిన ప్రకటనకు ఎంతోమంది వచ్చి ఎన్నో అనవసరమైనవి కోరుకున్నారు, కానీ అసలైన రాజును వదిలిపెట్టారు. ఒక సామాన్యమైన వ్యక్తి రాజును కోరుకొని రాజుకు చెందినవన్నీ తన సొంతం చేసుకున్నాడు. అలాగే ఎస్తేరక్క కూడా ఎంతోమంది తన చుట్టూన్న వారు లోకాన్ని, లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తుండగా అక్క ఎలా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడిందో, నువ్వు ఎలా అక్కని గనపరిచావో ఈ లెసన్ వింటున్న చెల్లి, తమ్ముడు కూడా ప్రవ్వా నిన్ను మాత్రమే సంతోషపెట్టే కృప దయచేయండి. లోకం కాదయ్యా, నిన్ను కోరుకునే కృప మా అందరికీ అనుగ్రహించండి. ఎందుకంటే నిన్ను మేము సొంతం చేసుకుంటే నీకు కలిగిన విలువైనవన్నీ కూడా మావే కదా ప్రవ్వా. నిన్ను కోరుకునే మనస్సు మా అందరికీ దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? 1 యోహాను 2:15, 1 జాన్ 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. మరోసారి నేర్చుకుందామా? 1 జాన్ 2:15, 1 యోహాను 2:15. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. 1 యోహాను 2:15. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.